అంతటి శక్తి కలిగినటువంటి ఈ సరస్వతి మాటని ఈ యొక్క శ్రీపంచమి రోజున ఉదయాన్నే మనకి ఈసారి ఏమవుతుందంటే ఇది ఎప్పుడూ కూడా చంద్రుడు కాస్త మీనరాశుల్లో మేషరాశుల్లో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయమ్మ. ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ శ్రీపంచమిని చదువుకునే వాళ్ళే కాదు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ప్రతి మనిషి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్మరించాల్సిందే. మాట రాని వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువగా స్మరింపజేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమందికి జన్మించిన తర్వాత మాటలు రావు. అది అంటే మూగా అనేటటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత కానీ తెలియదు. అది గ్రహస్థితి కూడా ఇమిడి ఉంటుంది. అయితే ఏంటంటే మనకి సరస్వతి లేహ్యం అని అమ్ముతూ ఉంటారు. ఈ రోజున ఈ యొక్క శ్రీపంచమి రోజున ఈ సరస్వతి లేహ్యాన్ని చక్కగా అమ్మవారి దగ్గర పొద్దున్నే లేచి తలస్నానం అవి చేసుకొని ఇంట్లో పాలు ఇప్పుడు కూడా సూర్యోదయానికి ముందే వీలుంటే కనుక కూర్చొని గణపతి పూజని ఆరాధించాలి ముందు. ఎందుకంటే గణపతి బుద్ధికి ప్రధాత. ఈవిడ స్మృతిదాయిని, బుద్ధిరూపిణి ఈవిడే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. బుద్ధి ఇవ్వాలంటే ఈవిడే. బుద్ధి ఉంటే కానీ మాటలు రావు. లేకపోతే నోరు జారిపోయినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతుంది. ఫిల్టర్ బుద్ధి లేనిదే నోటి మాట రాదు.